భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం ప్రధాని చేతుల మీదుగా షురు హాజరైన కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు 18,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం ఇది చంద్రబాబు విజన్ కు సాక్ష్యం ఏపీలో డబుల్ స్పీడ్ తో అభివృద్ధి జరుగుతోందన్న మోదీ ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది ఈ ప్రాంత దశ దిశ మార్చే ప్రాజెక్ట్ మోదీ వల్లే సాధ్యమైందన్న చంద్రబాబు మోదీ ఎన్నో మాటలు పడ్డారు అయినా దేశాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు 140 కోట్ల మందిని ముందుకు నడుపుతున్నారన్న పవన్ చంద్రబాబు వల్లే భోగాపురం ఎయిర్పోర్టు సాధ్యం కొందరిక్కడికి ఎర్ర బస్సు కూడా రాదన్నారు ఎయిర్ బస్సు తెచ్చి చూపించామన్న రామ్మోహన్ నాయుడు ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది ఉత్తరాంధ్ర కలలకు మన ప్రధాని రెక్కలిచ్చారు రాష్ట్రాభివృద్ధికి మోదీ సహకరిస్తున్నారన్న లోకేష్ 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం 3 రోజుల్లో డిశ్చార్జ్ రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228 థీమ్సా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పాల్గొన్న 13,000 మంది గిరిజన యువతులు ఆదివాసీల నృత్యం తనను కదిలించిందని మోదీ ట్వీట్ నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శించిన ఉత్తమ్ శ్రీధర్ బాబు నీటి మట్టం వివరాలపై ఆరా ఎల్లంపల్లిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ నిర్మించిన డ్యాంలు 60 ఏళ్లైనా నిలిచాయి బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్న ఉత్తమ్ కిర్లంపూడిలో ముద్రగడ సంతాప సభ హాజరైన వైసీపీ నేతలు ఆయన పట్టుదల దృఢ సంకల్పం ఆదర్శమన్న బొత్స కోడుమూరులో సిపిఐ రైతు సంఘం నేతలు దెబ్బతిన్న పంటల పరిశీలన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ముగిసిన సెలెక్ట్ కమిటీ సమావేశం హేట్ స్పీచ్ బిల్ పై చర్చించిన కమిటీ వారం రోజుల్లో మరోసారి సమావేశం మార్కెటింగ్ శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష మార్కెట్ల పనితీరు అభివృద్ధి పనులపై చర్చ పత్తి కొనుగోళ్ల ముందస్తు ఏర్పాట్లపై ఆదేశాలు తెలంగాణలో పోలీస్ నియామకాలకు దరఖాస్తులు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు గడువు ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ బరాజ్ 175 గేట్లు ఎత్తి నీరు విడుదల భద్రాచలంలో గోదావరికి పోటెత్తిన వరద 3వ ప్రమాద హెచ్చరిక జారీ 56 అడుగులు దాటిన నీటి మట్టం ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం 4 మండలాల్లో భారీగా ప్రవాహం జల దిగ్బంధంలో 26 గ్రామాలు శివలింగాన్ని తాకిన కృష్ణా జలాలు జలాధివాసం చేసిన సంగమేశ్వరుడు ఆలయంలో చివరి పూజలు వనస్థలీపురంలో బాలుడు అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్ సురక్షితంగా అప్పగించిన పోలీసులు మహారాష్ట్రలో చిరుత కలకలం భద్రావతి పట్టణంలో సంచారం భయాందోళనలో స్థానికులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి కుల్గాంలో 2 కార్మికులు మృతి ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తింపు ఒడిశాలో భారీ వర్షాలు దొకందర్ గ్రామాన్ని ముంచెత్తిన వరద నీట మునిగిన ఇళ్లు రోడ్లు రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా విడుదల 1,09,019 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం రాష్ట్రాల ఆర్థిక స్థితి బలోపేతానికి ప్రభుత్వం నిర్ణయం